రాజు మాట్లాడండి సార్ ఈ P4 మీద, అట్లాగే చంద్రబాబు గారి తాజా ప్రకటనల మీద, వీటన్నిటి మీద ఇప్పుడు మాట్లాడాం కదా, దాని అన్నిటి గురించి మాట్లాడి. సార్, ఇప్పుడు మనందరి దృష్టిలో పేదరిక నిర్మూలన అనేటువంటిది బహుశా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మనందరం సాధ్యమైనంత వరకు వ్యక్తులుగా సమాజంలో అందరూ పురోగతి సాధించాలని అన్ని ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి. ఎవరు పేదరికం నుంచి పురోగతి సాధించాలనేటువంటి లక్ష్యం లేకుండా ఏ ప్రభుత్వాలు నడవలేదు. ఒక్కొక్కరు స్థాయిలో ఒక్కొక్కరు చేశారు. అయితే కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు తారుతో వేయట్లేదు, బంగారంతో వేస్తున్నారు. దాని మీద కార్లు మామూలు కార్లు వెళ్ళట్లేదు, టెస్లా కార్లు కూడా పనికిరావు, వజ్రాల కార్లలో తిరుగుతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు P4 ఫలితమే అని చెప్పి రేపు తెల్లారు గట్ల పచ్చ మీడియాలో రాసినా మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. పేదరికం అయిపోయింది, పేదరికం అంతమైపోయిందని రాస్తారా? పేదరికం అంతా అయిపోయింది, అసలు ఇప్పుడు ఎవరు పేదలు లేరని రాస్తారా? మరి ఇంకేలే, మరి బంగారంతో రోడ్లు వేస్తున్నారండి బాబా, వజ్రాల కార్లు తిరిగేస్తున్నారు. మామూలు విషయం కాదు. దేవతామూర్తులకు దొరికేటటువంటి అమృతాన్ని ఏదో అంటారు చూసారా, ఇంద్రలోకం నుంచి తెప్పించి మరి రాష్ట్ర ప్రజలకు పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంక అందరూ మనం అమరలమే, మనకు మరణమే లేదు, ఈ రాష్ట్రాన్ని అలా గొప్పగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పేపర్లో చదివిన చంద్రబాబు నాయుడు మాటలు చూసినా ఇలాగే ఉంటాయి. గాలిలో మేళ్ళు, నీటి మీద రాతలు, అరచేతులు వైకుంఠం చూపించి ప్రజలను నట్టేట ముంచేస్తున్నారు. ఎక్కడ సరిపోతుంది? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క చూస్తే 1,60,00,000 ఇల్లు ఉంటే 1,48,00,000 వైట్ కార్డు హోల్డర్స్ ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ 8 లక్షల చిల్లర మంది ఉంటే ఎవరైనా ఎందుకు చేస్తారు? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉదాహరణకు మా శ్రీకాకుళం జిల్లా ఉందండి. జిఎంఆర్ గారు ఉన్నారు, బాగా డబ్బున్న ఆయన, పెద్ద వ్యాపారస్తుడు. ఉత్తరాంధ్ర దత్తత తీసుకుంటాడు ఆయన. ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఆస్తి పంచిపెట్టేస్తాడా? ఉత్తరాంధ్ర కదా వెనకబడినటువంటి ప్రాంతం. అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కంటే అత్యధికంగా వెనకబడినటువంటిది ఉత్తరాంధ్ర అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. ఏది? చంద్రబాబు నాయుడు గారిని బయటకు వచ్చి జిఎంఆర్ గారి నోటుతో P4 పద్ధతి ప్రకారం ఉత్తరాంధ్ర మొత్తం నా ఆస్తులను దారదత్తం చేస్తున్నాను, ఉత్తరాంధ్రలో పేదరికందరికీ కూడా నా జిఎంఆర్ రాసి ఇచ్చేస్తున్నాను అని చెప్పించమని చెప్పండి. అంటే వినేవాడు అంత కరెక్ట్ పాయింట్ చెప్పారు మిత్రం. నాకు కూడా అదే అనిపించింది. P4 అంటే ఈ చంద్రబాబు గారికి ఆస్తి ఇంత ఉంది, దాంట్లో ఇంత నేను ఇచ్చేస్తున్నాను పేదలకి, ఇగో ఒక్కొక్కరికి ₹1 కోటి ఇచ్చి వాడిని కోటీశ్వరం చేసేస్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్తారేమో అనుకున్న. లక్షల అదేమి లేకుండా ఏదో కాలేజీలో చదివించి, ఇప్పుడు చదివించే వాళ్ళు ఎంతమంది లేరు, బోర్డు మంది చదివిస్తారు సార్. ఎవరైనా ఎందుకు చదివిస్తారు? దెర్ ఇస్ ఆల్రెడీ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్ళు చేసేవి లెట్ ఇట్ బి ది ఇండస్ట్రియలిస్ట్, ఏ వ్యాపార సంస్థ అయినా ఏదైనా సరే ఆదాయం సంపాదించుకునేటువంటి వర్గాలకి ప్రభుత్వం CSR అని పెట్టింది. వారికి వచ్చినటువంటి ఆదాయంలో కొంత పేద వర్గాల్ని చదివించడం కోసం, లేదంటే పేద వర్గాల అభ్యున్నతి కోసం వినియోగించమని ఆల్రెడీ ఉన్నది. నువ్వేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు చెప్తావేంటి? అంటే కేవలం ప్రజల్ని మసిపూసి మారేడుగా చేసి దొంగ మాటలు తప్ప ఇంకోటి కాదు. రెండవది ఇంకోటి ఏంటంటే అతి గొప్ప మాట, అంటే దీస్ ఆర్ ఆల్ ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేట్స్ అంటారు. ఇలాంటివే ఆయన ఇచ్చేటటువంటి ఒక పెన్షన్ అట జగన్మోహన్ రెడ్డి గారు నొక్కినన్ని బటన్లు అంతట. అంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారో లెక్క గట్టి చెప్పమంటే బొక్కెట్టి ఎడుతా తెలుగుదేశం పార్టీలో ఎవరికి గుర్తుండదు. అన్ని పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలను 9 పెట్టి చెప్పకుండా సుమారు 30 పైన పథకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రతి 1వ తారీఖు కూడా ప్రజల్ని పేద వర్గాల నుంచి ఉన్నత స్థాయికి తీసుకురావడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది. కానీ అలా ప్రజలకి డబ్బు ఇస్తుంటే, ప్రజలకి ఆర్థిక సహాయం అందిస్తుంటే, తోడ్పాటు అందిస్తుంటే, స్వయం ఉపాధికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం ద్వారా అవకాశం కల్పిస్తుంటే, మీరందరూ కాదా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పింది? మీరందరూ కాదా ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందులో 2,70,000 కోట్లు పేద ప్రజలకి పంచి పెట్టారు. మధ్యలో కరోనా వచ్చింది. ఇది కాక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. కానీ ఈ రోజు మీరు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎంతమంది పేద ప్రజలు మీరు ఏం పంచారు? ఆ పెన్షన్ ఇవ్వడం తప్పితే. ఇంకొకటి సార్, ఆ పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాలంటీర్ చేశారు. కానీ వాలంటీర్ చేసే పని ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంటే వీళ్ళ పని తక్కువ, హడావుడి ఎక్కువ అనే బ్యాచ్ అని చెప్పడానికి ఎందుకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఈ వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళాడు కదా, తెల్లారు 5 గంటలకే పంపాడు కదా. నాయకుడు అంటే అది. ఆయన సెంట్రల్ లో ఉంటూ పవర్ ని డీసెంట్రలైజ్ చేస్తూ ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక్కింటికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. మరి మిగతా వాళ్ళకి ఎవరు వెళ్తున్నారు? మిగతా అన్నింటికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి పనిచేస్తారా? అంటే ఎన్నాళ్ళు నువ్వు పెట్టినటువంటి ఒకే ఒక్క పథకానికి ప్రతిసారి తిరగడం అంటే వాట్ ఈస్ దిస్? మొదటిసారి ప్రారంభోత్సవానికి వెళ్ళారంటే ఎవరైనా చేస్తారు, తప్పేం కాదు. ప్రతి నెల ఏంటి ఒక గుమస్తానో ఎవరో చేయాల్సిన పని. ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే ఎవరికో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు చెయ్యాలి ప్రారంభోత్సవం మళ్ళీ మళ్ళీ అన్నట్టే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను సార్, ఇంకో విషయం కూడా చెప్తాను. ఇందాక మీరు రెడ్ బుక్ గురించి అన్నారు కాబట్టి, ఒక్క నిమిషం, రెడ్ బుక్
రెడ్ బుక్ మళ్ళీ మాట్లాడదాం, conclude మనం చేస్తాను. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ కార్యకర్తలకి కానీ వీళ్ళందరినీ ఎలక్ట్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక భరోసా ఇవ్వటంలో జగన్ గారు సక్సెస్ అయినట్లేనా? 100% సార్. ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీ గెలిచినప్పుడు ప్రజలకు న్యాయం జరిగింది, కార్యకర్తలు కొంత వదిలేసాం. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవమే. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత పదవులు పొందో, మంత్రులు అయ్యో, ఇంకోటి అయినోళ్ళు, నాయకులు, పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు, ఎంపీలు అయిన వాళ్ళందరూ కూడా, రాజ్యసభ మెంబర్లు అయిన వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయారు. అందరూ కాదు, కార్యకర్తలు ఈరోజు న్యాయం చేశారు. కార్యకర్తలే నిలబడ్డారు. కొందరు సార్ ఎస్ కొందరే, నేను వెళ్ళిపోయిన వారందరూ అన్నాను సార్, ఉన్న వాళ్ళందరూ అని అనలే. వెళ్ళిపోయిన వారందరూ నా ఉద్దేశంలో వాళ్ళందరే, వెళ్ళిపోయిన వారు కొందరు. సరే, వాళ్ళందరూ నా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు కార్యకర్తలందరూ కూడా న్యాయంగా నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. వారి గతంలో అనుకున్నంత స్థాయిలో మేము చేయలేకపోయినా, అది కార్యకర్తల ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, ఈ రెండూ కూడా చాలా స్ట్రాంగ్ బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉంది. కాబట్టే మీరు చూస్తే ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. ఆ సుజనాన్న ఎంపీటీసీ గారిని కానీ, ఇంకా చాలా మంది మహిళల్ని కౌన్సిల్ హాల్లో బట్టలు పట్టుకుని లాగేటటువంటి నీచ కీచక సంస్కృతికి, అవి సభల, దుశ్శాసన సభల అన్న స్థాయికి నిజంగా మరోసారి చూపించారు రాష్ట్ర ప్రజలకి. అయినా సరే ఆ వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద విజయం సాధించి వచ్చారు. వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ఫూర్తి కథ మిగతా వారందరికీ కూడా. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలాగే నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు నిలబడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం అవసరం కలబడతారు, కార్యకర్తలను పైకి తీసుకొస్తారు. బంగారు భవిష్యత్తు కార్యకర్తలకి, పార్టీని నమ్ముకున్న వారికి ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మా కార్యకర్తల్లో నింపింది. ఇక్కడ ఒక్క మాట చెప్తాను సార్, ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చిరస్థాయి వాళ్ళకి కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా రక్తం పారని, గుండెలు పగలని, కండలు కరగని, విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరి ఆపట ఎవడతరం అన్నట్టు, విజయకాంక్ష జగన్ అయితే ఆ ఊపిరి ఆపట ఏ కూటమి తరం అన్నట్టు పోరాటం చేసినటువంటి పోరాట యోధులు మా కార్యకర్తలందరూ. వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మేము కూడా సాక్షి వేదిక నుండి సెల్యూట్ చేస్తున్నాం మా కార్యకర్తలందరికీ. రైట్. నిజానికి జగన్ గారి టైంలో పరిపాలన మీద ఈ సచివాలయాలు, వాలంటీర్లు వీళ్ళందరినీ పెట్టిన నేపథ్యంలో చూస్తే నాకు తెలిసి జగన్ గారి టైంలో కార్యకర్తలకు వచ్చిన పదవులు ఎవరికీ రాలేదు. ఎంపీటీ అన్నీ గెలిచారు కదా. అయినప్పుడు కూడా ఒక రకమైన అసంతృప్తి ఎందుకు వచ్చిందంటే వాలంటీర్లకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది, మాకు రాలేదు, ఇట్లాంటి లేదా నాయకుల్ని కలవటం కష్టం అవుతుంది, అధినాయకుడిని, ఇట్లాంటివి తప్ప నాకు తెలిసి నా అనుభవంలో వైసీపీ కార్యకర్తలకు వచ్చిన పదవులు బహుశా ఏ పార్టీకి వచ్చి ఉండకపోవచ్చు. సార్ ఇది ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతి కార్యకర్త, నాయుడు కూడా ఏదో ఒక బోర్డు పెట్టి తిరిగాం సగర్వంగా. కార్పొరేషన్ డైరెక్టర్ అనో, ఇంకోటనో, మెంబర్ అనో ఏదో ఒకటి పెట్టి తిరిగాం. కానీ ఉన్నటువంటి అసంతృప్తి ఏంటో కూడా మీకు చెప్తాను. మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా పోరాటం చేస్తానో, ధర్నా చేస్తానో, ఒక ఎస్ఐ స్థాయి అధికారో, ఒక డిఎస్పీ స్థాయి అధికారో, సిఐ స్థాయి అధికారి ఇచ్చే గౌరవం పదవులు ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కనీస గౌరవ మర్యాదలు అధికార యంత్రాంగం నుండి మా కార్యకర్తలకు దక్కలేదు. అది మా తాలూకు అసంతృప్తి. అంతే తప్ప మాకు పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదనో, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చిన్న చూసారనో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నెత్తులు పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. కాబట్టి అన్ని పదవులు ఇచ్చారు. ఉదాహరణ కూడా చెప్తాను. నేను విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నేను చేశాను విశాఖపట్నంలో. నిన్న కాక మన చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలకి కూడా జాయింట్ కలెక్టర్లు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చాడు. ఏమండి, పొలిటికల్ అపాయింట్మెంట్స్ చేయడం చేత కదా అంటే మీ కూటమిలో కొట్టేసుకుంటున్నారా? మీకు సమర్థవంతంగా పనిచేసే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లే లేరా ఈ కూటమి ప్రభుత్వానికి? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. 14 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు ఎవరిని కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియమించలేదు. కానీ జగన్ గారు నియమించారు. అది గొప్ప విషయం. జగన్ గారు చాలా చేశారు. దాదాపు అన్ని పదవులు భర్తీ చేశారు. కార్యకర్తలతోటే కదా చేసేది. కార్యకర్తలు అన్ని పదవులు, అనుకున్న పదవుల కన్నా మించిన పదవులు చేశారు. కాబట్టి కార్యకర్తల అసంతృప్తి అనేది ఒక నోషన్ లాగా క్రియేట్ అయింది తప్ప పూర్తిగా మనం దాన్ని తీసుకోవడానికి కూడా లేదు.